తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గత కొంతకాలంగా సైలెంట్గా ఉన్న బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి మల్లారెడ్డి ఇప్పుడు ఓ రేంజ్లో మాటల తూటాలు పేల్చారు. రేవంత్ సర్కార్పై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఇప్పుడు కౌరవుల చేతిలో ఉంది అంటూ సంచలన కామెంట్స్ చేశారు. పాలన చేయడం కాంగ్రెస్ నేతలకు చేత కాదు, అధికారంలోకి వచ్చి ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది అన్నారు. మల్లారెడ్డి మాటల్లో ఆవేశం స్పష్టంగా కనిపించింది. తెలంగాణ ప్రజలు ప్రస్తుతం నిరాశలో ఉన్నారని, ప్రజలు ఆశించిందేంటి, కాంగ్రెస్ చేస్తుందేంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా డల్ అయి కుప్పకూలిందని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ నడవకపోతే కార్మికుల పరిస్థితి ఘోరంగా తయారవుతుందని, ప్రస్తుతం ప్లంబర్లు, కార్పెంటర్లు, మేస్త్రీలు అందరూ పని లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలు ఇప్పటి వరకు ఒక్కటి అమలు కాలేదని ఆరోపించారు మల్లారెడ్డి. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు పథకంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉచిత బస్సులు ఇస్తామన్నారు, కానీ ఇప్పుడు బస్సులే కనిపించడం లేదు అని విమర్శించారు. రైతులకు బతుకు భరోసా లేదన్నారు. రుణమాఫీ అమలు కావడం లేదన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఇస్తానన్న ఉద్యోగాలు ఎక్కడా అని ప్రశ్నించారు మల్లారెడ్డి. జాబ్ క్యాలెండర్ ఏది అంటూ ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చేసిన పనులకు సరైన సమయంలో బిల్లులు చెల్లించడం లేదని విమర్శించారు. రియల్ ఎస్టేట్ పడకేయడంతో దాన్ని నమ్ముకొని చిన్న చిన్న కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్ పనులు, మేస్త్రీ పనులు చేసే వాళ్లకు పని లేకుండా పోయిందన్నారు. తెలంగాణ సర్కార్ నిర్వాహకం వల్ల వాళ్ళందరూ రోడ్డున పడిన విషయాన్ని ప్రస్తావించారు. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఏ వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. రైతులు, సామాన్యులు కూడా కరెంటు కష్టాలు అనుభవిస్తున్నారని, అన్ని రంగాలు పడకేశాయన్నారు. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అని, ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రజలు కూడా రెడీగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మల్లారెడ్డి విద్యా సంస్థలతో పాటు ఆయన నిర్వహిస్తున్న అనేక వ్యాపారాలపై దాడులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. మధ్యలో కొంతకాలం సైలెంట్గా ఉన్న మల్లారెడ్డి తాజాగా రేవంత్ ప్రభుత్వంపై వైలెంట్గా రెచ్చిపోవడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.